UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. మీకు నార్మల్‌గా నాకు ఒక డౌట్. ఇద్దరు ఒకసారి చూసుకొని పాడుతుంటారు కదా! ఎందుకు? అంటే ఏమైనా ఉందా? బేసిక్ అంటే నార్మల్ మీరనే కాదు. ఇద్దరిద్దరు పాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అన్నమాట. అంటే ఒక్కసారి టర్న్ చేసి రాగా చెప్పాలంటే మైండ్ రీడింగ్ లాగా. మైండ్ రీడింగే రాగా అంటే అవునా? ఇప్పుడు నా మైండ్ ఏం నడుస్తుంది? అదే అది మీతో మీరు నేను మాకు చేయలేను. తెలీదు. మేమిద్దరం కనెక్షన్ వచ్చేసి ఓకే. యాక్చువల్ గా చెప్పాలంటే అదెంత కనెక్షన్ అంటే నేను కొంచెం సమ్ టైమ్స్ మేము బయట మాట్లాడుకునేటప్పుడు కూడా ఐస్ తో మాట్లాడేసుకుంటాం ఇలా చూస్తారు ఒక లుక్. ఓకే. జరిగిపోతుంది. బాండింగ్ అలా ఆన్ స్టేజ్ మేము పాడాలి, వెదర్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ సాంగ్ కానీ ఆర్ కర్ణాటిక్ మేము ఎప్పుడైనా కాన్సర్ట్స్ పాడాలి కానీ అన్నా కానీ మా ఇద్దరికి అంత సింక్ ఉండాలి. ఆల్మోస్ట్ 100% సింక్ రావాలంటే మా ఇద్దరికి ఇంటరాక్షన్ కూడా అలా ఉండాలి. సో మా బాండ్ కూడా అంత హై లెవెల్లో ఉంటుంది. సో నేను చూసినా తను నన్ను చూసినా ఆన్ స్టేజ్ మేము పాడేటప్పుడు అప్పటికప్పుడు తను నెక్స్ట్ ఒకవేళ ఇంప్రూవైజేషన్ చేసినా ఏం ఇంప్రూవైజ్ చేస్తుంది అనేది నేను రీడ్ చేయగలగాలి. సిమిలర్లీ తను కూడా నేనేం ఇంప్రూవైజ్ చేస్తున్నా తను రీడ్ చేయగలిగి ఫాలో అయ్యి పాడాలి. ఎందుకంటే అవుట్పుట్ జనాలు వినేటప్పుడు ఇద్దరు పాడుతున్నామో ఒకరు పాడుతున్నామో చూడరు. యూనిసన్ నుండి బాగుంటే వినసొంపుగా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. సో మా ఇద్దరి ఎఫర్ట్స్ అంత ఉండాలి. సో ఇండివిజువల్ గా మేము పాడేదానికంటే ఇద్దరం కలిపి పాడితే ఎఫెక్ట్ ఉన్నప్పుడు మా ఇద్దరి సింక్ కూడా అలా ఉండాలి. సో మా ఎఫర్ట్స్ అలా ఉండాలి. అవును. యాక్చువల్లీ దాన్ని చూసి కూడా బేసిక్గా మీ ఇద్దరికి వచ్చిందేమో అవకాశం అలా అనొచ్చు. ఈ మూవీ ఈ సాంగ్ చాలా మంది హీరోస్ చూశారు అండ్ ఇదంతా అయిన తర్వాత మీ సాంగ్ కోసం స్పెసిఫిక్గా ఎక్కడి నుంచైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి? యాక్టర్స్ సినీ ఫీల్డ్ నుంచి, యాక్టర్స్ కానీ సింగర్స్ నుంచి కానీ? గీతా మాధురి అక్క చాలా షీ వాజ్ వెరీ అఫెక్షనేట్ విత్ అస్. ఒకసారి తన పాప వాయిస్ రికార్డ్ పెట్టారు, పంపించారు. ఇలా పాడుతుంది, తను వింటుంది, మీ పాట బాగా నచ్చింది అని చెప్పి తను ఒక చిన్న క్లిప్ పాడింది. అఖండ హైందవం చాలా క్యూట్ గా ఉంటుంది. అలా తను చాలా మంది కూడా ఈ పాట చాలా బాగుంది, మీనింగ్ కానీ మీ వాయిస్లు కానీ అండ్ మూవీలో కూడా ఆ పోర్షన్ లో ఆ పాట కూడా చాలా బాగుందని చాలా మంది మెసేజ్లు పెట్టడం. ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ లాంటివి ఇంకా రాబోతున్నాయి ఫర్దర్ కొన్ని రోజుల్లో వస్తాయి, చేస్తారు. డెఫినెట్లీ ఏది వదులుకోరు. డెఫినెట్లీ ఏది వదలడం అలాంటివి ఏం లేదు. అంటే లైక్ ఇందాక మీరు చెప్పినట్టు బేసిక్ గా yes as far as possible ఏదైనా. ఇప్పుడు కర్ణాటిక్ మేము మా స్ట్రీమ్ మెయిన్ కర్ణాటిక్, కానీ ఫిలిం సాంగ్ లో ఇప్పుడు తమన్ సార్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీ కూడా వీఆర్ సో లక్కీ సార్. మీరు ఈ పాట పాడితే నాకు బాగుంటుంది అనిపించింది అనే ఒక మాటే ఇట్ ఈస్ వెరీ వెరీ బ్లెస్సింగ్, హ్యూజ్ బ్లెస్సింగ్. అసలు తమన్ గారు ఏమని చెప్పేవాళ్ళు మీకు? ఏమని చెప్పారు నార్మల్ గా? మిమ్మల్ని ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, నార్మల్గా మీతో మాట్లాడతారు కదా. యాక్చువల్లీ బేసిక్ గా మాకు అసలు అర్థం కాలేదు ఏంటి, మేము వచ్చాము ఏం పాడబోతున్నాం తెలియదు, ఏం అస్సలు బేసిక్ ఐడియా కూడా లేదు. సార్ ఉండి ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్లా మీ ఇంతకు ముందు పాడారా అని అడిగా. లేదు పాడలేదు. ఓ వావ్, ఇట్లా మీరు నా దగ్గర డెబ్యూ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ ఈస్ లైక్ ఎ మేనిఫెస్టేషన్ అని అన్నారు. ఏంటి జరుగుతోంది ఇంకా మాకు ఐడియా లేదు. ఆ తర్వాత మాకు పాట ఏంటి అనేది చెప్పారు. ఇట్లా పాట లిరిక్స్ చాలా బ్యూటిఫుల్ లిరిక్స్. నాగ గురునాథ శర్మ గారని ఆయన చాలా బాగా రాశారు. తాండవం పాడిచ్చారు ఫస్ట్, అఖండ తాండవం. అది అయిపోయినాక టైటిల్స్ మీద వచ్చింది కదా టైటిల్స్, అది అయిపోయినాక అఖండ హైందవం పాడిచ్చారు. యాక్చువల్లీ అసలు మేము అసలు ఎట్లా వస్తుంది పాట ఏమి ఐడియానే లేదు. మా డెబ్యూ కూడా మేము ఎలాంటి ఫీల్డ్ లో రిలేటివ్లీ స్ట్రాంగరో అలాంటి డెబ్యూ రావడం అనేది, అది తమన్ సార్ లాంటి వాళ్ళు కింద మేము పాడడం అనేది రియల్లీ హ్యూజ్ బ్లెస్సింగ్. ఓన్లీ ఒకవేళ మూవీస్ ఆఫర్స్ లో మాస్ సాంగ్స్ ఏమైనా వస్తే పాడడానికి రెడీగా ఉన్నారా? కొంచెం ఇబ్బంది అవుతుందా? అంటే బేస్డ్ ఆన్ ద లిరిక్స్, డెఫినెట్లీ లిరిక్స్ అనేది చూడాలి. లిరిక్స్ అండ్ సాంగ్ నచ్చాలి, ఓవరాల్ సాంగ్ నచ్చాలి. మీరు చూస్తారా అలాగా? ఇది నచ్చాలి, లిరిక్స్ నచ్చాలి అని చూస్తారా? చూస్తారా? అవును. ఇప్పుడు అంటే ఈ ఫస్ట్ నేను అమ్మా నాన్నకి చెప్పింది ఏంటంటే
మా బ్యూటిఫుల్ లిరిక్స్ మా ఎంత బాగున్నాయో అసలు లిరిక్స్. అండ్ ఆ మ్యూజిక్ ఇది కూడా చాలా ఒక మేము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి డివోటీస్. అసలు మేము ఇదేదో అప్పాజీ భజన విన్నట్టు ఉంది మా, ఇంత బాగుందో ఇది ఈ పాట అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే బేసిక్ గా మాకు మేము అప్పాజీ ఫాలోయర్స్, మాకు చిన్నప్పటి నుంచి అప్పాజీ భజనలు పాడుతూ ఉండడం అన్నీ కూడా మాకు చాలా అలవాటు. సో ఐ ఫెల్ట్ సో కనెక్టెడ్ విత్ ద లిరిక్స్ అండ్ విత్ ద ట్యూన్ ఆఫ్ ద సాంగ్. సమ్హౌ మాది ఒక 1 year బ్యాక్ సోషల్ మీడియాలో నిన్ను విడిసి ఉండలేనయ్యా తత్వం పాడాం, శివతత్వం. అది చాలా ర్యాండమ్ గా పాడాము. అసలు అది వైరల్ అవుతుంది అనేది కూడా మాకు తెలియదు. చాలా క్యాజువల్ డ్రెస్సుల్లో తన ఫ్రెండ్ దినేష్ అని అతను ఒక కలింబా అని తంబ్ పియానో, ఆ ఇన్స్ట్రుమెంట్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు తనకి తన బర్త్డే రోజు. సో మామూలుగా పియానో మేము ఒక 2 years నేర్చుకున్నాం కానీ మాకు అసలు ఏమీ ఐడియా లేదు. జస్ట్ నోట్స్ బట్టి మాకు ఎప్పుడైతే హెల్ప్ కావాలనిపిస్తుందో మేమే వాయించుకొని క్లారిఫై చేసుకుంటాం. ఆ రోజు ఆ తంబ్ పియానోతో వాయించాలనుకున్నది. సో తను వాయించింది, ఇద్దరం కలిసి పాడాము. పాడి నార్మల్ గానే అది రీల్ అప్లోడ్ చేసాం. ఇట్ వెంట్ వెరీ వెరీ వైరల్. అందరికి బాగా నచ్చింది. అది ఫుల్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫుల్ వీడియో సాంగ్ కూడా చాలా మంచిగా 1 million views దాటిపోవడం. ఒకసారి పాడండి. నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేను, నిన్ను విడిసి ఉండలేను, కన్న తండ్రి వగుట చేత నిన్ను విడిసి ఉండలేను, కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, నిన్ను విడిసి ఉండలేనయ్యా. ఏం పాడుతున్నారు అసలు. అయితే మీరు ఈ జోన్ అంటూ సపరేట్ ఒక జోన్ అంటూ మీరు పెట్టుకుని ఉన్నారు మోర్ ఇంటూ కర్ణాటిక్ మ్యూజిక్ అంతే. దానికి మించి ఇంకా అలా ఏం లేదు. సిచ్యువేషన్ బట్టి లిరిక్స్ బట్టి. యాక్చువల్లీ పాడతా తీయగాలో నేను అన్ని వర్సటైల్ సాంగ్స్ అన్ని పాడున్నా. పాప్ సాంగ్స్ పాడున్నా, లైక్ హూ ఇస్ ద హీరో పాడాను, అటు ఇటు చూసుకోదుగా, తర్వాత కీచురాళ్ళు, అది కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు, కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు, పొద్దుగుక్కు వేళ పోకిరోళ్ళు, రాత్రిరేల సాగే రాక్ అండ్ రోలు, ఒళ్ళేమి గళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు, కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు, కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు. మారిపోతుంది బావా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.